దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 1వ వచనము. జనులారా నూతన బలమును పొందుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఇంతవరకు బలహీనముగా ఉన్నావేమో, బలము లేకుండా ఉన్నావేమో. నేను ఎంత ఆహారము తిన్నా నాకు బలము రావటం లేదు, లేకపోతే నాకు బలం వచ్చినా నేను మళ్ళా బలహీనతలోనికి వెళ్ళిపోతున్నాను అని నువ్వు బాధపడుతున్నావేమో. అయితే ఆయనకు నువ్వు ప్రార్థనిస్తున్నావేమో. ఈ నూతన సంవత్సరంలో, ఈ క్రొత్త సంవత్సరంలో ఆయన అంటున్నాడు, నీకు నూతన బలాన్ని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. శారీరకమైన బలమే కాదు, అంటే భౌతికమైన బలమే కాదు, శరీరపరంగా ఆరోగ్యపరమైన బలమే కాదు, ఆధ్యాత్మిక పరమైన బలము కూడా ఆయన దయచేయబోతున్నారు. నీకున్న సంఘం కొద్దిగా ఉందేమో, బలహీనముగా ఉందేమో. అయితే నీకు ఆయన గొప్పగా సంఘాన్ని అభివృద్ధి చేసి సంఘ బలాన్ని నీకు ఆయన చేకూర్చబోతా ఉన్నారు. నీకు ఉద్యోగంలోనూ బలహీనంగా ఉన్నావేమో. ఈ నూతన సంవత్సరంలో నీకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చి ఆయన నిన్ను ఉద్యోగ రీతిగా ఆయన నిన్ను బలపరచబోతా ఉన్నారు. నువ్వు వ్యాపార విషయంలో బలహీనముగా ఉన్నావేమో. ఈ నూతన సంవత్సరం 2026వ సంవత్సరంలో నీ వ్యాపారాన్ని ఆయన ఆశీర్వదించి నీకు నూతన బలాన్ని వ్యాపార పరంగా ఆయన నీకు దయచేయబోతా ఉన్నారు. నువ్వు ఏ విషయంలో బలహీనముగా ఉన్నా ఆయన జనుడిగా, ఆయన జనురాలిగా, అంటే ఆయన ప్రజగా నువ్వు ఉంటే, ఆయన అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రజగా నువ్వు ఉంటే, ఆయన ఈ నూతన సంవత్సరంలో నీకు నూతన బలాన్ని ఆయన దయచేయబోతున్నారు. కనుక ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచు, ఆయన యందు మాత్రమే నువ్వు నమ్మకం ఉంచు. నువ్వు ప్రార్థన చేయి. దేవుడి నూతన సంవత్సరంలో నీకు గొప్ప బలాన్ని ఆయన చేకూర్చి అన్ని విషయాల్లో నీకు విజయాన్ని ఇచ్చి నేను బలపరిచి స్థిరపరిచి దీవించి ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్.